మీలో ఎంతమందికి మంచిగా నిద్రపోతున్నప్పుడు సౌండ్స్ చేసినా, లేకపోతే మధ్యలో లేపినా కోపమొస్తది అన్నది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలా కోపం వచ్చిన వాళ్ళలో ఒకళ్ళైతే మా హస్బెండ్ ఉన్నారన్నమాట. తను పడుకునేటప్పుడు ఎవరైనా సౌండ్ చేసినా, లేపినా గట్టిగా గసిరేస్తూ ఉంటారు. కాబట్టి మనం కొంచెం దూరంగానే ఉండాలి అని అనుకుంటాం మాట మేమైతే. కానీ ఇంకా బర్త్‌డే గాబట్టి ఇంకా మేము మిడ్‌నైట్ సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ముందు విదురు, శృతి అయితే మంచిగా డెకరేట్ చేయడానికి వాళ్ళు ఫుల్ హెల్ప్ చేశారన్నమాట. వాళ్ళకి నేను హెల్ప్ చేశానన్నమాట. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ముగ్గురం లేపుతుంటే గట్టిగా గసిరేస్తున్నారు. హ్యాపీ బర్త్‌డే అని సాంగ్ పాడగానే అప్పుడు నా బర్త్‌డేనా అని లేచారన్నమాట. ప్రతిసారి ఏదో సర్ప్రైజ్ చేస్తామని చిన్న హింట్ అయినా ఉంటది. కానీ ఈసారి బర్త్‌డేని మేము డెకరేషన్ చేశామని గాని అసలేం తెలీదు. ఎందుకంటే ఆఫీస్ నుంచి రాగానే కొంచెం వర్క్ ఉంది, హెడేక్ ఉందని చెప్పి పడుకుండిపోయారన్నమాట. ఇంకా మేము తను పడుకున్న టైంలో ముగ్గురం కలిపి డెకరేషన్ చేశాము. ఆ డెకరేషన్ అంతా మీకు ఇక్కడ చూపిస్తాను. నేనైతే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. శృతి కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయిందన్నమాట. ఇక్కడైతే మా హస్బెండ్‌కి సర్ప్రైజ్ ఇవ్వడానికి బయటికి తీసుకొస్తున్నాం. నెక్స్ట్ ఏం జరిగిందని నెక్స్ట్